మంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. ఈరోజు భారతంలోని పాత్రలకు వచ్చేద్దాం. దుష్యంతుడు శకుంతలని భార్యగా అంగీకరించి తన కొడుకును కూడా అంగీకరించి అతనికి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. అలా ఆయన కొన్నాళ్ళు దుష్యంతుడి పరిపాలన చేసినాక కొడుకుకి రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఇక భరతుడు తండ్రి కన్నా చాలా బాగా రాజ్యాన్ని పరిపాలించి జనరంజకంగా పరిపాలించి ప్రజలందరితో అందరి మెప్పుని పొందుతాడు. ఒక రకంగా మన భారతదేశానికి పేరు భరతుడి వల్లే వచ్చింది అనేటువంటి ఈ మాట కూడా ప్రచురణలో ఉంది. అది కాకపోయినా అలా అయితే అంటూ ఉంటారు. ఇక భరతుడు తర్వాత 6 తరాలకి హస్తి అనేటువంటి అతను ఈ మొత్తం విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. ఈ హస్తి ఒక రాజధానిని కట్టుకుని దానికి హస్తినాపురం అని పేరు పెట్టాడు. అదే కాలక్రమంగా హస్తినాపురం అయింది. ఈయన తర్వాత మరలా 3 తరాలకి కురు అనేటువంటి అతను జన్మించాడు. అతను కూడా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ అందరితో మంచిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుని మన్ననలు పొందాడు. ఈ కురు నుంచే ఇక భారతంలో వచ్చేటువంటి వాళ్ళందరినీ కురు వంశము అనటం మొదలుపెట్టారు. ఈ కురుక్షేత్రానికి ఇతనికి కూడా సంబంధం ఉంది. అది మనకి కురుక్షేత్రం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఈ కురు నుంచి కురు వంశం మొదలైంది. ఈ ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి వాడు, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మహాభిషుడు. ఆయన ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు. అశ్వమేధ యాగం ఇలాంటివి ఎన్నో చేసి ప్రజలను కూడా చక్కగా పరిపాలించి ధర్మబద్ధంగా నడుచుకుని ఆయన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ స్వర్గలోకంలో దేవతలందరి చేత కూడా మంచిగా గౌరవ మన్ననలు పొందుతూ ఉండి ఒకరోజు బ్రహ్మలోకంలో ఒక సమావేశం ఉంటే వెళ్తా ఈ ఇంద్రాది దేవతలందరూ మహాభిషుడిని కూడా తీసుకువెళ్ళారు. ఆయన అక్కడ బ్రహ్మలోకంలో ఆ సమావేశంలో పాల్గొన్నాడు. అక్కడ సమావేశం జరుగుతూ ఉండగా ఆ సమావేశానికి మధ్యలో గంగాదేవి కూడా వచ్చింది. అందరికీ ఆమె మాతృ సమానురాలు, చక్కగా ఆమెను కూడా గౌరవించారు. ఆ సమావేశంలో ఆమె కూడా కూర్చుంది. అలా సమావేశం జరుగుతూ ఉన్న సందర్భంలో బాగా ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి గంగాదేవి యొక్క వస్త్రం కొంచెం కదిలింది. ఆమె వస్త్రం కదలటంతో ఆమె సౌందర్యం అంతా బయటపడింది. మిగతా అక్కడ సభలో ఉన్నటువంటి మిగతా మహర్షులు కానీ మిగతా సభికులందరూ గంగాదేవిని మాతృ సమానురాలుగా చూసి అందరూ తలలు దించుకుని కూర్చున్నారు. ఒక్క మహాభిషుడు మాత్రం ఆమె యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. కళ్ళతో ఆమె యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ తను ఎక్కడ ఉన్నానన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాడు. మరొక పక్క గంగాదేవి కూడా మహాభిషుడిని అంతే ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ ఉంది. ఇద్దరు వాళ్ళు ఎక్కడ ఉన్నాము, ఉన్న స్థానం ఏంటి, ఎంత గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నాం మనం, ఇంత ఆ సభలో ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇద్దరు ఒకరినొకరు ఆనందంగా తన్మయంగా చూసుకుంటూ ఉన్నారు. ఆ చూపులు ఎంతసేపటికి విడిపడట్లేదు. అది చూసినటువంటి బ్రహ్మదేవునికి కోపం వచ్చింది. బ్రహ్మలోకంలోకి రావడం అంటేనే మానవులు అనేటువంటి వాళ్ళకి అది అసాధ్యమైనటువంటి పని. అటువంటి అసాధ్యమైనటువంటి పనిని సుసాధ్యం చేసుకున్నటువంటి మహాభిషుడు బ్రహ్మలోకంలోకి వచ్చినా కూడా తన మోహాన్ని, కామాన్ని, లోభాన్ని అంటే అవన్నీ మనం భూలోకంలో పెడితేనే ఆ లోకంలోకి వెళతాం. ఈ లోకంలో అన్నీ వదిలిపెట్టి ఆ లోకానికి వెళ్ళగలిగినటువంటి స్థానాన్ని పొందినా కూడా మరలా అక్కడ అందమైనటువంటి స్త్రీని చూడగానే ఆయనలో మోహం వచ్చింది. అంటే ఇతను ఇక్కడ ఈ లోకంలో ఉండడానికి అర్హుడు కాదు అని బ్రహ్మదేవుడు నిర్ణయించుకున్నాడు. అలాగే ఎప్పుడూ గంగాదేవి అలా ప్రవర్తించినటువంటి గంగాదేవి కూడా ఈరోజు మొదటిసారిగా ఒక పురుషుణ్ణి చూసి ఆమె కూడా ఒక మోహానికి లోనైంది, ప్రేమకు లోనైంది. వీరిద్దరూ ఇప్పుడు ఇంకా గంగాదేవి కానీ మహాభిషుడు కానీ ఈ లోకంలో ఉండడానికి అర్హులు కాదని బ్రహ్మదేవుడు నిర్ణయించుకుని వారిద్దరితో కోపంగా మీరిద్దరూ ఉన్న స్థానం ఏంటి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు, అసలు
స్థానాన్ని కానీ సమయాన్ని కానీ ఉన్న వ్యక్తుల్ని కానీ ఏమీ లెక్క చేయకుండా కొంచెం కూడా సిగ్గు లేకుండా మీరిద్దరూ అలా ఒకరినొకరు ఆనంద పారవస్యంతో చూసుకోవటం, ఈ సభలో ఇలా చూసుకోవటం మీ ఇద్దరికి ఏమన్నా భావ్యమేనా? వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టకుండా ఈ లోకంలోకి తీసుకుని వచ్చి ఇక్కడ కూడా మీరు అదే విధంగా ప్రవర్తించడం అనేది ఈ సభనే అవమానపరచడం, ఈ సభలో ఉన్నటువంటి వారందరినీ అవమానపరుస్తున్నారు. ఎంత ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నా మనం ఉన్న స్థానాన్ని బట్టి మనల్ని మనం మన అధీనంలో ఉంచుకుని నియంత్రణలో ఉండాలి కదా. మీరు నియంత్రణ అనే దాన్నే మర్చిపోయినట్టున్నారు మీరిద్దరు. ఇక్కడ ఉన్న మనుషులను కూడా మీరందరూ అంటే ఈ సభలో ఉన్నటువంటి మహానుభావులందరినీ మీరు అవమానించారు. కాబట్టి మీ ఇద్దరికి శిక్షిస్తున్నాను, మీరు భూలోకంలోకి జన్మించండి అన్నాడు. మహాభినిషుడు బ్రహ్మదేవుడు ఆ మాట అన్న తర్వాత అప్పుడు ఈ లోకంలోకి వచ్చి, స్వామి నేను చేసింది దోషమే, మీరు అన్నదానికి నేను అంగీకరిస్తాను. నిజంగానే వాటన్నిటినీ భూలోకంలో వదిలేసి రావాలి. భూలోకంలో ఉన్నంతకాలం నాకు వాటి మీద మోహం కానీ కోరికలు కానీ లోభం కానీ ఏమీ లేవు. కానీ ఎందుకో ఈరోజు గంగాదేవిని చూడగానే నాకు అలా మోహం ఆవరించింది. నేను చేసింది తప్పే. మీరెటు శిక్ష వేస్తున్నారు, భూలోకంలోకి వెళ్ళమంటున్నారు కదా, మళ్ళా మానవునిగా జన్మించాలి. ఈ మళ్ళా పుట్టేటప్పుడు నేను ఎటు మానవుడిగా పుట్టక తప్పదు. కాబట్టి నాదొక చిన్న కోరిక, నా కోరికను తీర్చరా. నేను చంద్రవంశంలో ఉన్నటువంటి ప్రతీప మహారాజు, కురువంశంలో పుట్టినటువంటి అతనైనటువంటి ప్రతీప